ఓకే హాయ్ ఫ్రెండ్స్, యానిమే న్యూస్ ఎపిసోడ్ 017కి అందరికీ స్వాగతం. ఇక లేట్ చేయకుండా యానిమే న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చూసుకుంటే గాచిగుట యానిమే క్లైమాక్స్ సంబంధించిన న్యూ విజువల్ ని రిలీజ్ చేశారు. ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న 1 ఫ్రేమ్ పోస్టర్ ఇది టోటల్ 24 ఎపిసోడ్స్. యానిమే కూడా చివరికి వచ్చేసింది. క్రంచీ రోల్ అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ చూసుకుంటే లుక్ బ్యాక్ యానిమే మూవీకి సంబంధించిన లైవ్ యాక్షన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్ ఇయర్ 2026 రాబోతుంది. దీనికి సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేశారు. ది ట్రూత్, బ్రోకెన్ మాన్స్టర్ ఈ 3 మూవీస్ ని డైరెక్ట్ చేసిన హీరో కోజే గారే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన డైరెక్షన్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో లైవ్ యాక్షన్ వచ్చాక చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కాస్మిక్ ప్రిన్సెస్ కాగుయా న్యూ యానిమే నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి 22న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన విజువల్ అలాగే ట్రైలర్ రిలీజ్ చేశారు. あなたどこから来たの？月？నెక్స్ట్ చూసుకుంటే ఇకోకో నిక్కో న్యూ యానిమే నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి 4న క్రంచీరోల్ లేదా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వచ్చు. ఈ యానిమేకి సంబంధించిన విజువల్ అలాగే ట్రైలర్ రిలీజ్ చేశారు. 昨夜中央道大月パーキングエリアに停車中の乗用車がトラックに追突される事故が発生しました。マキオです。匠朝です。お父さんもお母さんももういない。ポツン。私は一人。ポツン。私はわかるよ。నెక్స్ట్ చూసుకుంటే రోనిన్ వారియర్స్ టీవీ యానిమే సీక్వెల్ కి సంబంధించి న్యూ విజువల్ ని టైటిల్ ని రివీల్ చేశారు. సమురాయ్ ట్రాపర్స్ ఈ యానిమే 2 పార్ట్స్ కింద నెక్స్ట్ 2026 జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇది. 陣の使い炎の使者武装灼熱。నెక్స్ట్ చూసుకుంటే స్కార్లెట్ యానిమే మూవీ మన ఇండియన్ థియేటర్స్ లో ఈ మంత్ డిసెంబర్ 12న రాబోతుంది. ఇది ఆల్రెడీ జపాన్ లో రిలీజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా అయితే నవంబర్ 6, 2026 రాబోతుంది. మూవీ అంటే 1 hour 52 minutes. దీనికి సంబంధించిన విజువల్ ట్రైలర్ వచ్చేసాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ పై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా యానిమే కోసం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.